ప్రైజ్ ద లార్డ్. దైవవాక్కు పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటలనాశ్రయించు నా పావురమా, నీ స్వరం మధురం, నీ ముఖం మనోహరం, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. పరమగీతము రాజైన సొలొమోను రచించి ఉన్నాడు. ఈ పరమగీతము అలంకార భాషలో వ్రాయబడి ఉన్నది. ఉదాహరణకు, నా కూతురు మహారాణిలాగా ఉంది అంటే కూతురు మహారాణి కాదు, కానీ మహారాణితో పోల్చబడి ఉన్నది అన్నమాట. ఈ గ్రంథము పోల్చబడినటువంటి గ్రంథం అన్నమాట. ఈ పరమగీతములో ఆత్మ సంబంధమైన అనేక మర్మములు దాగి ఉన్నాయి. అలంకార రీతిలో రాజైన యేసుక్రీస్తుకు, ఆయన సంఘము లేక విశ్వాసులైన వ్యక్తులకు మధ్యనున్న ప్రేమను వివరిస్తూ ఉంది. బండ సందులలో ఎగురు నా పావురమా అంటే ఇక్కడ మనకు 3 మాటలు కనిపిస్తూ ఉన్నాయి. బండ సందులలో ఎగురు నా పావురమా. ఇక్కడ బండ అంటే క్రీస్తు, వరుడు, పెళ్లి కుమారుడు అని అర్థాలు. ఎగురుట అంటే శబ్దము, ధ్వని చేయుట, ధ్యానించుట అని అర్థాలు వస్తాయి. పావురము అంటే వధువు, ప్రియురాలు, విశ్వాసి అనే అర్థాలు వస్తాయి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులునుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మటుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు తన స్వరక్తముతో సంపాదించిన తన సంఘమును కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు. ఇక్కడ నా పావురమా అంటున్నాడు. అంటే నా పావురము అని ఎవరిని అంటారు? ఈ పావురానికి బండ సందులలోనికి పోవడానికి ఏమి పని, బండ సందులలో ఏమి దొరుకుతుంది అనే ఈ 3 అంశాలను గురించి మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు సంఘమును పావురముతో పోల్చినాడు. పావురము ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది. తన జతపక్షి వచ్చే వరకు అది కనిపెడుతూ ఉంది. ఆదికాండము 8వ అధ్యాయము 7-8 వచనాలు. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచూ ఉండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నోవాహు కాలములో జలప్రలయము వచ్చిన తర్వాత భూమి మీద నీళ్లు తగ్గిపోయినవో లేదో చూచుటకు మొదట కాకిని బయటికి పంపించినాడు. అది నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచూ ఉంది. అంటే అది నోవాహు దగ్గరకు తిరిగి రాలేదు. ఆ నీళ్లపై తేలాడుతున్న ఆ శవాలపై వ్రాలి వాటి మాంసమును తింటూ తన ఇష్టం వచ్చినట్లు ఉంది. అయితే పావురమును బయటికి విడిచినప్పుడు అది తిరిగి వచ్చింది. మరి 7 దినముల తర్వాత దానిని బయటికి పంపినప్పుడు సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. అంటే పావురము పరిశుద్ధమైనది. కాకిలాగా ఎక్కడ పడితే అక్కడ ఉండే స్వభావము కాదు. అందుకే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక అని వ్రాయబడి ఉంది. పావురము కాకిలాగా ఇటు అటు తిరగలేదు. వాళ్ళతో వీళ్ళతో ముసలమ్మ కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి అటు ఇటు తిరగకుండా, శవాలపై కూర్చొని మాంసమును తినకుండా తన్ను తాను ప్రత్యేకపరుచుకుంది. అంతేకాకుండా ఉన్నతమైన ఒలీవ చెట్టు పైన ఉండి తన పరిశుద్ధతను కాపాడుకుంది. కాబట్టి విశ్వాసులమైన మన సహవాసము దేవునితో ఉండవలెను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం.
మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. వధువు సంఘమైన మన సహవాసము వరుడైన యేసుక్రీస్తుతో ఉండవలెను. ఈ లోక సహవాసము దేవునితో వైరమని మీకు తెలియదా అని పౌలు అంటున్నాడు. కాబట్టి ఈ లోకముతో మన సహవాసము ఉండకూడదు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు అని యెషయా ప్రవక్త చెప్తున్నాడు. కనుక పెండ్లి కుమారుడై మధ్యాకాశములోనికి రానయ్యున్న యేసుక్రీస్తు కొరకు కనిపెట్టు వారముగా ఉండాలి అని, జాగ్రత్త కలిగి ఉండాలని, పావురం వలె ప్రత్యేకమైన వారముగా, పరిశుద్ధమైన వారముగా, కనిపెట్టే వారముగా మనము ఉండవలెను. రెండవదిగా చూస్తే పావురానికి బండ సందులలోనికి పోవడానికి ఏమి పని? బండ అంటే క్రీస్తు. ఇక్కడ 3 అంశాలు మనకి గుర్తుకొస్తాయి. వెంబడించిన బండ, కొట్టబడవలసిన బండ, మాట్లాడవలసిన బండ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఇక్కడ మనకు ఒక బండ కనిపిస్తూ ఉంది, వెంబడించిన బండ. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వచ్చేటప్పుడు పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించినాడు. అయితే నిర్గమాకాండము 14వ అధ్యాయంలో చూస్తే ముందర ఎర్ర సముద్రము, వెనుక ఫరో సైన్యము ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు భయపడి యెహోవాకు మొరపెట్టిరి. 19వ వచనములో సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. మనము ఈ అధ్యాయం అంతా చదివితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రములో నడిచి వెళ్ళినారు. ఐగుప్తు సైన్యము ఆ సముద్రములోనే మునిగిపోయింది. అంటే ఈ సందర్భాన్ని మనము గమనిస్తే సముద్రము గుండా వారు వెళ్ళడము బాప్తిస్మం వంటి లాంటిది. ఐగుప్తులోని వారి పాత జీవితంతో పూర్తిగా తెగతెంపులు జరిగిపోయాయి అనే దానికి ఇది గుర్తుగా ఉంది. అంతేకాకుండా ఆ అడవి ప్రయాణం అంతలో దేవుడు వారికి ఆహారమును, మన్నాను, నీళ్లను, వారి ప్రతి అవసరమును తీర్చినాడు. అంటే క్రీస్తు స్వయంగా వారి వెంట వెళ్తూ వారి అవసరాలన్నీ తీర్చాడు. దారి వెంట వెళ్తూ వారిని పోషించిన బండ క్రీస్తే అని పౌలు చెప్తున్నాడు. ఐగుప్తు లాంటి ఈ లోకంలో ఉన్న మనలను విడిపించి మన జీవిత ప్రయాణంలో మనలను వెంబడించి పోషిస్తున్న బండ క్రీస్తే అని సంఘం గుర్తించింది. అందుకే పావురము బండ సందులలోనికి వెళ్తూ ఉంది. రెండవదిగా కొట్టబడవలసిన బండ. నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినవని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఈ బండ క్రీస్తుకు గుర్తు. తన ప్రజల కోసము ఆయన్ను కొట్టడము జరిగింది. అంటే ఇక్కడ మన వాక్యంలో నీకు ఎదురుగా నిలిచెదను అంటున్నాడు. అంటే మోషేకు ఎదురుగా ఆ బండకు స్థానంలో యేసు ప్రభువులు ఉంటారన్నమాట. అందుకనే 2000 సంవత్సరాల క్రిందటే ఆయన్ను కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, సిలువ మ్రానును మోపించినారు, చేతులతో మేకులు కొట్టారు, పాదాల్లో మేకులు కొట్టారు. కొట్టబడిన బండ క్రీస్తే.
యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చూస్తే క్రీస్తు బాధల్ని, మరణాన్ని వర్ణించే పదాలన్నింటినీ చూస్తాం. కొట్టాడని, మొత్తి బాధించాడని, గాయపడ్డాడు, నలగగొట్టడము, శిక్ష, దెబ్బలు, దౌర్జన్యానికి గురయ్యాడు, హతమయ్యాడు. ఈ పదాలన్నీ అక్కడ చూస్తాం. బైబిల్లోని అత్యంత ఆశ్చర్యం గొలిపే అమోఘమైన అధ్యాయాల్లో ఇది ఒకటి. యేసు ఈ లోకానికి రావడానికి 700 సంవత్సరాల ముందు ఆయన పాపుల కోసం పడవలసిన బాధలు, మరణము ఇక్కడ ఉన్నాయి. గాయపడడానికి, దెబ్బలు తినడానికి కారణము మన పాపాలే. దేవుని నుంచి దూరముగా తొలగిపోయి ఇష్టం వచ్చిన దారికి మళ్ళడమే అన్ని పాపాలకు మూల పాపం. ఆదాము మొదలు మనుష్యులంతా ఈ పాపం చేసిన వారే. పరమగీతంలో ఉన్న పావురము దేవునికి దూరంగా వెళ్ళకుండా గాయపరచబడ్డ క్రీస్తు బండ సందులలోనికి వెళ్తుంది. సంఘము అనే మనము కూడా దేవునికి దూరముగా లోకంలోనికి వెళ్ళకుండా గాయపరచబడ్డ క్రీస్తు దగ్గరకు రావలెను. ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత, విడుదల కలుగుతుంది. గనుక మనము దేవునికి దగ్గరగా ఉండవలెను. మూడవదిగా చూస్తే మాట్లాడవలసిన బండ. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనము. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్లు ఇచ్చును. ఆ బండను ఇంతకు ముందే ఒకసారి కొట్టడము జరిగింది. ఇప్పుడు మాట్లాడమంటున్నాడు. మరోసారి కొట్టకూడదు. బండ క్రీస్తుకు గుర్తు. పాపుల కోసమై క్రీస్తును ఒక్కసారే కొట్టడము జరిగింది. ఇది చాలు. మరోసారి కొట్టవలసిన పని లేదు. మాట్లాడితే చాలు. ఇక్కడ మోషేను ఇశ్రాయేలు ప్రజలు విసిగించడం వల్ల కోపముతో తన్ను తాను మర్చిపోయి దేవుని మాటను పాటించక పాపాన్ని మూటగట్టుకున్నాడు. పాపం వల్ల శిక్ష వచ్చింది. వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు. 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపముల కొరకు కొట్టబడ్డాడు. అది చాలు. ఇప్పుడు మనలను ఆయన మాట్లాడమని అంటున్నాడు. అయితే మనము కూడా మనకు ఉన్న కష్టములను బట్టి, సమస్యలను బట్టి, చిక్కులను బట్టి విసిగిపోయి కోపముతో ఆయనను కొట్టేవారముగా ఉంటున్నాం. దానివల్ల మనకు శాపం వస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనం ఆయన ఆజ్ఞానుసారముగా జీవించలేకుంటే మనము ఆయనను మరలా సిలువ వేసేవారముగా ఉంటాం. ఈ మాటే పౌలు చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు అనేక మంది వారి ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి, మాటను బట్టి, చూపును బట్టి, ఆలోచనను బట్టి ఆయనను మరలా సిలువ వేయువారుగా ఉంటున్నారు. బాహాటంగా ఆయనను అవమానపరచుచున్నారు. నిన్ను బట్టియే గదా అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతుంది అని దేవుడు అంటున్నాడు. అందుకే ఈ పావురము బండ సందులలోనికి వెళ్ళుతూ ఉంది ఆయనతో మాట్లాడడానికి. వధువు సంఘమైన మనము కూడా మనకు ఉన్న సమస్యలను బట్టి, కష్టాన్ని బట్టి ఆయనను ప్రార్థించే వారముగా ఉండాలి కానీ ఆయనను కొట్టేవారుగా ఉండకూడదు. ఒక్కసారి ఆయన మన పాపములను బట్టి కొట్టబడ్డాడు, చాలు. గతించిన కాలములో ఆయనను సిలువకు అప్పగించి ఉన్నాము. అయితే ఈ మిగిలిన కాలమంతా మనము ఆయనతో మాట్లాడేవారముగా ఉండాలి. మాట్లాడడము అంటే ప్రార్థించడం. పావురము బండ సందులలోనికి వెళ్తుంది. మనము కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండవలెను. మనము ప్రార్థిస్తే మనకు నీళ్లు దొరుకుతాయి, సమస్యలు తీరుతాయి. బండ సందులలో ఎగురు నా పావురమా అంటే ఎగురుట. ఎగురుట అంటే ఏమనుకున్నాం? ధ్యానించుట, ధ్వని చేయుట, శబ్దము
చేయుట. ఇక్కడ కూడా మనకు 3 ధ్వనులు కనిపిస్తాయి. శ్రమ ధ్వని, ప్రార్థనా ధ్వని, స్తోత్ర ధ్వని. మూడవది బండ సందులలో ఏమి దొరుకుతుంది అని. అంటే ఈ పావురానికి బండ సందులలో జలము దొరుకుతుంది అంట. అంటే పాప పరిహారార్థ జలము దొరుకుతుంది, జీవజలము దొరుకుతుంది, వాక్య జలము దొరుకుతుంది అని బండ సందులలోనికి పావురము వెళ్ళుతుంది. పాప పరిహారార్థ జలం అంటే సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వచనము. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెం వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దాన్ని భద్రం చెయ్యవలెను. అది పాప పరిహారార్థ బలి. ఈ పావురానికి బండ సందులలో ఒక ధార కనిపిస్తుంది. ఆ ధార ఏదంటే పాప పరిహారార్థ జలం బండ సందులలో దొరుకుతుంది. పావురమైన మనము పరిశుద్ధులము కదా, మరి ఈ పాప పరిహారార్థ జలము ఎందుకు అంటే యాకోబు 3:2లో మనము అనేక విషయాలలో మనమందరము తప్పిపోతున్నాం అని వాక్య ప్రకారముగా, దేవా నేను మాటను బట్టి, చూపును బట్టి, జన్మమును బట్టి, ఆలోచనను బట్టి అనేక విషయాలలో తప్పిపోయి ఉన్నాను. ఇదిగో ఈ శ్రమ కాలములో నేను నీ సిలువ దగ్గరకు వచ్చినాను. నీవు సిలువలో కార్చిన రక్తంతో నన్ను కడగండి, శుద్ధి చేయండి అని ప్రార్థనా ధ్వని చేసేవారముగా ఉండవలెను. ఈ పావురానికి బండ సందులలో పాప పరిహారార్థ జలము దొరుకుతూ ఉంది. అంటే రెండవదిగా మనకు జీవజలము దొరుకుతూ ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. జీవజలము అంటే ఆయన ఇచ్చే నూతన జీవం. ఇందులో నూతన జన్మ, శాశ్వత జీవము, విశ్వాసుల హృదయాల్లో నివసించే దేవుని ఆత్మ ఇమిడి ఉన్నాయి. యేసు ఇచ్చే జీవము జలజలా పారే నీళ్ళ లాంటిది. విశ్వాసి హృదయంలో పెళ్ళుబికే ఊట లాంటిది. యేసు ప్రభువును అడగడము ద్వారా దీన్ని ఉచితముగా పొందగలం. ఈ పావురానికి బండ సందులలో యేసు ఇచ్చే శాశ్వత జీవము, జీవజలము దొరుకుతూ ఉంది. మూడవదిగా వాక్య జలం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. వాక్యము అనే పాలు ఈ పావురానికి ఆ బండ సందులలో దొరుకుతుంది. అందుకే పావురము బండ సందులలోనికి వెళ్ళుతూ ఉంది. నా పావురమా అని పిలువబడుతున్న వధువు సంఘమైన మనము కూడా బండ సందులలో దొరికే పాప పరిహారార్థ జలము కొరకు అనుదినము సిలువను జ్ఞాపకం చేసుకుంటూ యేసు కార్చిన రక్తం ద్వారా పాప విముక్తిని పొందుతూ యేసు ఇచ్చే జీవజలమైన శాశ్వత జీవమును పొందుకుంటూ అనుదినము వాక్యమనే జలమును ధ్యానిస్తూ నెమరు వేసుకుంటూ ఈ అంత్యకాలములో ఈ శ్రమ ధ్వనిలో ప్రార్థనా ధ్వని చేస్తూ, స్తోత్ర ధ్వని చేస్తూ బండ సందులలో జీవించే వారముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.